మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అందరికి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి నీటి వాటాలు కేసీఆర్ గారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఇప్పుడు ఏమైనా వచ్చి రేవంత్ రెడ్డి గారు కూర్చొని డిస్కస్ చేసిన అంశాలు కాదు. మొట్టమొదట ఈయనకి తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయ్యి ఏది పడితే అది మాట్లాడితే ఎలా 66:34 రేషియోలో ఆంధ్రప్రదేశ్కి 66%, తెలంగాణకి 34%గా 299 టీఎంసీలు తెలంగాణకి, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని డివైడ్ చేసుకున్నది కాదు. సో ఇది ఆల్రెడీ దానికి ఒక కమిటీలు ఉన్నాయి. ఆల్రెడీ ఏదైతే వాటర్ బోర్డుకు సంబంధించి వీళ్ళందరూ కలిసి తీసుకొని విభజన చట్టం ఏదైతే వచ్చిందో దాంట్లో ఆంధ్ర తెలంగాణకు అంతకుముందు కలిపి ఉండేది ఉమ్మడి ఆంధ్రాగా 512 ప్లస్ 299 కలిపి ఉండేది. దాన్ని ఎవరైతే ఆ ప్రాజెక్టులలో నీటి ఆయకట్టు ఎంత ఉంది అంటే ఆయకట్టుని బట్టి ఎంత భూభాగంలో ఉన్నాయి అని చూసి దాన్ని బట్టి విడదీసినటువంటిది. అంటే దాంట్లో ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు కూర్చొని ఏదో డిసైడ్ చేశారు, అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు. రెండోది నాగార్జున సాగర్ మీద ఏదో మేము వచ్చి ఏదో స్వాధీనం చేసుకున్నాం అని చెప్పి ఒక విషయం జిమ్మేటటువంటి ప్రక్రియని ఒక పథకం ప్రకారం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏంటి మేము స్వాధీనం చేసుకునేది ఏంటి? ఆంధ్ర నాగార్జున సాగర్ అనేది మీ భూభాగంలో ఉంది. 13 గేట్లు మాకుంటాయి, 13 గేట్లు మీకుంటాయి. కుడి కాలువ సంబంధించి మాకుంటే ఎడమ కాలువ సంబంధించి తెలంగాణ ఉంటది. సో మా భూభాగాల్లో ఏదైతే మాకు సంబంధించినటువంటి 13 గేట్లు మేము నీళ్లు వదులుకునే ప్రక్రియని మాకు రావాల్సింది మేము తీసుకుంటే మేమేదో ఆక్రమించామంటారేంటి? మాకు రావాల్సింది మేము తీసుకుంటే ఆక్రమించారనేటటువంటి ఒక తప్పుడు భావాన్ని తీసుకెళ్లే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారి మీద కూడా విషయం గురించి మేము ప్రక్రియ చేస్తా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు అంటే ఏదో దోచిపెట్టాడంట. అంటే రాజశేఖర రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, నువ్వు కూడా అదే కాంగ్రెస్ పార్టీగా, అంటే రాజశేఖర రెడ్డి తెలంగాణకు అన్యాయం చేశాడు. నీటి వాటాలు లెక్కలు అవన్నీ వేరు, రైట్? అవన్నీ ఎపెక్స్ కౌన్సిల్ అది ఉంటుంది. తర్వాత ఇప్పటికీ టీఆర్ఎస్ 50-50 ఉంటుంది, అది వేరు. కానీ రాజకీయంగా పొలిటికల్గా నిన్న వారు మాట్లాడిన ప్రెస్ మీట్ అంతా కూడా ఏపీ వర్సెస్ తెలంగాణ మళ్ళొక యుద్ధం రాజేసేలా ఉన్నాయి. వాటిని ఎట్లా చూస్తారు మీరు? సార్ ఇది మంచి పరిణామం కాదంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయినా సోదర భావంగానే ఉన్నాం, అందరం కలిసే ఉంటున్నాం. సో ఆంధ్ర తెలంగాణ మధ్య రిలేషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక ఆంధ్ర ప్రాంతం మీద ఒక విషయం చిమ్మేటటువంటి గొడవలు సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. రాజకీయంగా అవతల వేరే వాళ్ళకి లబ్ధి చేకూర్చాడు. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఎవరి మనిషో మీకు తెలుసు, ఎవరి కోసం పనిచేస్తున్నాడో తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడుకి లబ్ధి చేకూర్చాలి ఏదో విధంగా. అందుకని చెప్పి ఆంధ్ర ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించేసి ప్రధానంగా ఏదో రాజకీయంగా వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి తెలుగుదేశానికి అనేటటువంటి ప్రయత్నం. ఖచ్చితంగా దాన్ని తిప్పికొడతారు, ప్రజలే ఊరుకోరు. సో అది మంచి పద్ధతి కాదు. చూద్దాం. వెంకట్ గారు మళ్ళీ నేరుకు వస్తారు. రాకేష్ గారు చివరిగా చెప్పండి, అసెంబ్లీ సమావేశాల్లో సాగునీటిపై శ్వేతపత్రం విడుదల చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం, ఎట్లా చూస్తారు మీరు? వెంకట్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారికి ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఏ గేట్ ఎక్కడ ఉంటుంది అనేది తెలియదు. రంగనాయక సాగర్ అనేది అసలు గజ్వేల్కు సంబంధించిందే కదా, అదేదో కేసీఆర్ గారి వ్యవసాయ క్షేత్రం ఫామ్ హౌస్ పక్క పొంటి ఉందని చెప్పేసి మాట్లాడిండు. అవును, దాంతో ఆయన జ్ఞానం అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నానంటే, నిజంగా కూడా అసలు ఆ ప్రాజెక్టులు ఎవరు ఆపరేట్ చేస్తారు, ఎలా ఆపరేట్ చేస్తారు, వాటికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంది, అసలు ఎన్ని టీఎంసీలు ఉన్నాయి అవి కూడా తెలియదు. మేము చర్చకు ఒకటే, వాళ్ళు ఇచ్చినటువంటి దొంగ హామీల చర్చ అసెంబ్లీలో రాకుండా ఉండడానికి